it is equipped with state-of-the-art technology. This is the first such HITS machine which has come to us. It is a Photona star former, which is going to give the highest level of magnetotherapy treatments, and along with that, the body sculpting treatments. There is no parallel of it available in any of the hospitals in Telangana at present, and this is what we are going to do with the other hospitals and centers. They have been using those few of the Chinese or Korean machines and with just magnets in the buttocks, which does not give great results. But here we are going to give a 360 core therapy with magnets in the lower back, beneath the buttocks. So we're going to treat the pelvic floor for all its problems, all pelvic floor dysfunctions, which can be even leading to pelvic floor rehabilitation after postpartum, for incontinence, for tightening, and not only that, we have the solution for the low backache also. So this technology has the solutions for low backache. This technology also has the solution for body sculpting. Cosmetic Gynecology Center, as I mentioned, is the first of its kind center because Dr. Reddy hates being the second in anything. Ladies and gentlemen, please Dr. Guru and Reddy for the opening remarks. Good afternoon. ప్రెస్ వారికి మరి ఇక్కడ సమకూర్చిన డాక్టర్స్కు, నర్సెస్కు, స్టాఫ్కి అందరికి కూడా నా అభినందన. ఈరోజు మళ్ళీ కాంటినెంటల్ హాస్పిటల్స్ చరిత్రలో ఒక గర్వపూర్ణమైన దినం అనుకుంటాను. హాస్పిటల్కు, మన హాస్పిటల్ ఉన్న వైద్యులకు, మరియు నర్సులకు, అక్కడ సిబ్బందికి ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ ఒకేషన్. ఎందుకనగా ఇది మా చరిత్రలో ఇంకో పెద్ద మైల్ స్టోన్. మేము ఏం చేసినప్పటికీ కూడా 2013 నుంచి ఇన్ని స్పెషాలిటీస్ ఏర్పరిచినప్పటికీ కూడా ప్రతిసారి నేను ఆలోచించేది ఏంటంటే, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన సిటీలో, మన ఉన్న కమ్యూనిటీస్లో హెల్త్ కేర్ వచ్చినప్పటికీ ఏ లోపం ఉంది అంటే, ప్రజలకు అవసరమైన సర్వీసెస్ మన రాష్ట్రంలో ఉన్నాయా, ఎవరు బాధపడుతున్నారు, లేనప్పటికీ మనం ఎక్కడ వెళ్ళాలి, వారికి మనం ఏమైనా జస్టిస్ చేస్తున్నామా, ఆ భావంతో మేము ఎన్నో డిసిప్లిన్స్ ఇక్కడ ఏర్పరిచాము. కొన్ని మాత్రము రాష్ట్రంలో మొదటిసారిగానే ఉండిపోయింది. అది ఒక డబ్బు కొరకు ఆలోచించకుండా, ఒక కమర్షియల్ మోటివ్తోని డిసైడ్ చేయకుండా, కేవలం ఇక్కడ ఉన్న నివాసులకు, భారతదేశం అంతా ఉన్న ప్రజలకు ఈ సర్వీస్ అక్కర ఉంటుందనేసి మేము మళ్ళీ ఒకసారి ఇటువంటి డిపార్ట్మెంట్ను కావాలనుకొని మా డాక్టర్స్తో, ముఖ్యంగా మా గైనకాలజిస్ట్తో, ప్లాస్టిక్ సర్జన్స్తో, యూరాలజిస్ట్తో సంభాషించి, చర్చించి ముందుకు వెళ్ళాము. ఎందుకనగా ఇటువంటి డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసినప్పటికీ కేవలం ఒక యంత్రం కాదు, ఇలాంటి యంత్రాలు ప్రతి చోట్ల ఉంటాయి, బయట ప్రపంచంలో కూడా ఉంటాయి. యంత్రంతో డాక్టర్స్ ఎప్పుడు కూడా సరి అయిన చికిత్స చేయలేరు, ట్రీట్మెంటు అందచేయలేరు. యంత్రాలు కొరకు డబ్బు ఉంది కనుక కొనేసి తర్వాత మేము ప్రొసీజర్స్ చేస్తామనేసి పేషెంట్స్కు ఛార్జ్ చేయడము, అది ఒకవేళ సఫలంగా అయిందా, పేషెంట్స్కు బెనిఫిట్ అయిందా, అది సరి అయిన సర్టిఫికేషన్ ఉందా, డాక్టర్స్కు ట్రైనింగ్ పొందారా. 100 మంది డాక్టర్స్ ఉన్నప్పటికీ, కొత్త ప్రొసీజర్ నేర్చుకున్నప్పటికీ సుమారుగా ఒక 10% వరకే ముందుకు వెళ్తారు. కానీ ఉన్నవారు ఏం చేస్తారు, అందరిలో ఆ యంత్రాన్ని ఉపయోగిస్తారు. రిజల్ట్స్ మన దేశంలో చాలా కష్టము, క్వాలిటీ పారామీటర్స్ మానిటర్ చేయడం. సో కాంటినెంటల్ చరిత్రలో ఇదొక ముఖ్యమైన విషయం. ఏమి చేసినప్పటికీ కూడా మేము ఇక్కడున్న డాక్టర్స్కి, వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి, వారి ఎక్స్పీరియన్స్ పొందిన వారికి, సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్గా ఆ ట్రీట్మెంట్ చేయగలుగుతారన్నప్పటికీ మేము పర్మిషన్ ఇస్తాం. ఇది చాలా చోట్ల జరగదు.
సో ఇలాంటి సెంటర్ పెట్టడానికి దీనికి ఎంత ఎక్స్పీరియన్స్ అనుభవం కావాలి, ఓకే, ఎన్ని రోజుల అనుభవం కావాలి, ఎన్ని కేసుల అనుభవం కావాలి, ముఖ్యంగా మనం కాస్మెటిక్ సర్జరీ, మన పునర్నిర్మాణ శస్త్రచికిత్స, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం గైనకాలజీలో. ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఇటువంటి కాస్మెటిక్ సర్జరీ అందరితో చేసే పని కాదని. దీనికి లేజర్స్ అని కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినప్పటికీ దాంతో ఎన్నో కేసుల ఎక్స్పీరియన్స్, సపోర్ట్ స్టాఫ్, టెక్నీషియన్స్, నర్సెస్, మరీ కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ వాళ్ళని ఎలా సాల్వ్ చేస్తామో ప్రాబ్లం, ఇవన్నీ ఆలోచించి తర్వాత ఇది మనం చేయగలుగుతామనేసి మేము ఈ హాస్పిటల్లో అప్పుడే ముందుకు వెళ్తాం. సో అటువంటిది ఒక ఉదాహరణ ఇవాళ కూడా. ఎన్నో నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి దీని గురించి ఆలోచించాము. ఇప్పుడు ఇది కావాల్సి వచ్చింది అనేసి నేను ముందుకు వెళ్ళాను. ఎందుకు కావాల్సి వచ్చింది? ఇప్పుడు సునైనా గారు, మన నర్స్ ఎడ్యుకేటరు చెప్పినట్టు మన దేశంలో స్త్రీలకు ఈ ప్రాబ్లమ్స్ బాగా విపరీతంగా ఉన్నాయి. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం, అంటే మూత్ర అసహనం. యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే ప్రాబ్లం, అది స్ట్రెస్ అని, అర్జ్ ఇన్కాంటినెన్స్ అని, మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అని, దాని తర్వాత ఉమెన్కు రికరెంట్ వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ అని, దాని తర్వాత పెల్విక్ మసిల్ డిస్ఫంక్షన్స్ అంటాం. అంటే పెల్విస్ అంటే కింది యాబ్డమెన్ కింద ఉన్న భాగం, అందులో కూర్చునే అవయవాలు లేడీస్లో యూట్రస్ అంటాము, ఓవరీస్ అంటాము, తర్వాత ఇక్కడ కిడ్నీస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ సమస్యలు ఎప్పుడు వస్తాయి? ఎందుకు కాస్మెటిక్ సర్జరీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అక్కడ ఉంటుంది? సుమారుగా 10 నుంచి 40% వరకు, 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మళ్ళీ వయసు పెరుగుతుంటే ఈ ఫీమేల్ జెనిటేలియాకు సంబంధించిన డిసీజెస్ అని కాదు, ఆ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. దానితో చాలా మంది సఫర్ అవుతారు. ఇక్కడనే కాదు, బయటి ప్రపంచంలో కూడా. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పుకోలేరు, అది సామాజిక కలంకం అనుకుంటారు, ఇబ్బంది పడతారు, అపోహ అనుకుంటారు. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒక డాక్టర్కి ఎలా చెప్పాలి? సఫర్ అవుతూ ఉంటారు. చెప్పినప్పుడు కూడా ఎంతమంది డాక్టర్స్కు అనుభవం ఉంది? ఓకే, అన్నీ మనము మెడికేషన్స్ సాల్వ్ చేయలేము. ఏదైతే టెక్స్ట్ బుక్స్లో రాసినప్పటికీ ఇది ట్రై చేయండి, అది పని చేస్తుందా లేదా మనకు తెలియదు. చేయనప్పటికీ వాళ్ళకి ఏం చేస్తాం? సో ఇటువంటి సైన్స్, ట్రీట్మెంట్స్, టెక్నాలజీ అడ్వాన్స్ అయినప్పటికీ ఈ స్త్రీలకు సామాజిక కలంకం కరిగనియకుండా ఒక ప్రైవేట్ సెటప్లో వాళ్ళ ఎమోషన్స్ను వాళ్ళకు ఒక ప్రైవసీ ఇచ్చి, ఒక కాన్ఫిడెన్స్ రూపంలో మీకు ముందు దారి చూపిస్తూ, ఇక్కడ ట్రీట్మెంటు, ఇక్కడ సెటప్, ఇక్కడ స్కిల్డ్ సర్జన్స్, గైనకాలజిస్టు, ప్లాస్టిక్ సర్జన్స్ అందరూ కూడా ఉన్నారు. ఈ ప్రాబ్లం మనం ఇవాళ సాల్వ్ చేయగలుగుతారు. ఇది కేవలం ఒక్క సర్జన్తో అయ్యే పని కాదు. స్త్రీలకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అందరూ సమకూర్చాలి. ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్స్ అయినా, గైనకాలజిస్ట్ అయినప్పటికీ, యూరాలజిస్ట్ అయినప్పటికీ, తర్వాత వీరాంటి ప్రఖ్యాతి కాంచిన సర్జన్ who has dedicated his life for this particular discipline కావాల్సి ఉంటుంది. సో మెడిసిన్ ఎన్నోసార్లు చెప్తుంటాను, ఎన్నో స్పీచెస్లో, ఇట్ ఈస్ నాట్ independent of the others. We should never in 21st century stand by ourselves individually. I have said this repeatedly. Great institutions are born out of collaboration in life. That collaborative spirit, reaching out to the other person. ఆ వ్యక్తి ఒక స్పెషాలిటీస్లో
10% వరకే కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు యూరాలజిస్ట్కు తెలిసినంత యూరినరీ ఇన్కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ ఇంకెవరికి తెలియదు. గైనకాలజీ కూడా తెలిసి ఉంటుంది. ఆ వర్కప్ ఎవరు చేస్తారు? యూరోఫ్లోమెట్రీ అని, యూరోడైనామిక్స్ అనేసి, ఓకే, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అయినా కూడా ఒకవేళ ఎంఆర్ఐ పెల్విస్ చేసినప్పటికీ అది యూరాలజిస్ట్ వాళ్ళు. that a person like him who has done thousands of these surgeries come forward to tie up with Continental in South India and help us to move forward, help to train those doctors who show interest and make it one of the best centers. Is that right, now? We are looking forward to that. I think with these words, thank you all very much. Dr. Guru Reddy, my friend Raghu Reddy, and my colleagues, the great physicians of Continental Hospitals, and the staff and members from the press. I would thank Dr. Guru Reddy to have that vision to establish a center of excellence which should be able to cater not only to the women of South India but to make it an internationally recognized center of excellence. Indeed, although it was a private conversation, but I will take this liberty to make it public. So today morning when we were discussing, so I just told him that now, as we initiate the journey, I foresee that within 5 years, we should make it an absolutely top-notch, internationally recognized center of excellence where women not only from this part of the country but world over come and get these treatments. Wait for the applause. The applause will be louder when you hear what he told me. He said that at this age and stage, I think 5 years is too much of a time. Let's try to make it within a year. So that is the spirit with which we have started this center. We are going to have scope of services which this part of the country has never experienced. This is what the Continental Elson Center would provide. Now, Elson stands for Her Health. It is a French word for her health. And very proudly, these centers have made India the nation with the largest chain of reconstructive and cosmetic gynecology centers anywhere in the world. What we do, as he said and as his vision is, we have always thought that we have to be absolutely at top of the world. And that is what our playground is. And that is what was the vision when we started this. Almost 1.5 decades back, when I initiated my journey into reconstructive and cosmetic gynecology, people would laugh. They would think that, is it going to happen? Will it run? And I was one of the first few gynecologists in this country to be trained and certified by Intuitive into robotic surgery, a decade and a half back. And when around a decade back, I one day decided that I'm going to leave everything. Even my wife thought I have gone mad. That I would leave laparoscopy, I would leave hysteroscopy, I would leave benign gynecology, I would leave robotic surgery, I would leave obstetrics, which was so very close to my heart, and only do reconstructive and cosmetic gynecology. But I think that was the requirement at that point of time to bring cosmetic gynecology to where it stands now. So today, cosmetic gynecology is a recognized medical subspecialty by the National Medical Commission. Because, I had a very fortunate opportunity in this country to establish a MCH program in cosmetic gynecology at AIIMS and getting it recognized by National Medical Commission way back in 2020. Now that is the difference between cosmetic gynecology and pure aesthetics, or some people who practice something which they try calling as aesthetic gynecology, which does not exist in medical curriculums or medical field.
So cosmetic gynecology remains a medical specialty, and it is a medical specialty because women have genuine problems which require solutions, and this subspecialty is able to offer those solutions. హాస్పిటల్స్లో మీరందరూ పాల్గొన్నారు. కాంటినెంటల్ ఎల్సాంటే కాస్మెటిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ గైనకలాజిక్ సెంటర్ మేము మొదలుపెట్టాం. ఓకే, ఈ సెంటరు నా ప్రక్కన డాక్టర్ నవనీత్ మేఘన్ గారు, ఈ సెంటర్ డైరెక్టరు. ఈయన ప్రఖ్యాతి కాంచిన శస్త్రచికిత్స చేసిన ఫోర్ ఫ్రంట్లో మన భారతదేశంలో కాకుండా కూడా ఈయన ఇంటర్నేషనల్లీ రెనౌండ్ సర్జన్ అయినప్పటికీ వారి ఆధ్వర్యంలో ఈ సెంటర్ మేము ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు మీ దగ్గరికి ఇంత క్రితం అంతా చెప్పినందుకు ఈ సెంటర్తో ఇక్కడ జరిగే కేసెస్ అన్నీ కూడా మీకు వివరించి చెప్పాము. ఏమనగా స్త్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్నప్పటికీ, వాళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నా కూడా, డెలివరీ తర్వాత లాక్సిటీ ఆఫ్ ది పెల్విక్ వాల్, ఇవన్నిటికి కూడా సాధారణంగా స్త్రీలు వాళ్ళు చెప్పుకోలేరు. చెప్పుకున్నప్పటికీ కూడా ఇటువంటి సక్రమంగా ఇట్లా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మరి లేజర్ కొత్తగా వచ్చిన లేజర్స్ ద్వారా అది ఎలా ఉపయోగించి వాళ్ళకు మనం సహాయం చేయాలనేసి, ట్రీట్మెంట్ చేయాలనేసి కాంటినెంటల్ హాస్పిటల్ ఇది మొదటి అడుగు తీసుకుంది మన ఉమెన్ ఈ ప్రాబ్లమ్స్ను హెల్ప్ చేయడానికి. సో నేను చాలా గర్విస్తున్నాను ఇలాంటి వ్యక్తి ఈ సెంటర్కు డైరెక్టర్ కావడము. ఈ మొదటిసారిగా మన తెలుగు స్టేట్స్లో, తర్వాత సౌత్ ఇండియాలోనే ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్తో, ఈ లేజర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు మీ అందరికీ కూడా ఇది మొదటిసారిగా సౌత్ ఇండియాలో ఇక్కడ పెట్టాము మేము. సో ఈ యాక్టివిటీ తొందరగానే ప్రారంభిస్తాము పేషెంట్స్కు టు హెల్ప్ దెమ్ and take care of them. The Continental Elisante Center of Excellence for Reconstructive and Cosmetic Gynecology. This is a center which this state or this region has never seen anything like this. We are going to be providing the state-of-the-art, top-of-the-line surgical as well as non-surgical treatments in reconstructive and cosmetic gynecology. All the intimate healthcare treatments for women, let it be surgical, let it be non-surgical, for the vulvovaginal area as well as their cervical diseases and urinary incontinence, they are going to be handled by this center. We are not only going to provide the absolutely top of the class surgical treatments, but again very safe, patient friendly non-surgical treatments which are going to be efficacious. We at this center are going to use very safe technology. We are not going to do what many people do, that they use proctology lasers which are supposed to treat piles or hemorrhoids, to treat vaginal diseases. We will not do that. We will use the top of the line machines which are very safe. We are going to be using here the Photona lasers, smooth erbium YAG technology. We are going to be using here the Photona laser star former, the Photona magnets, star former hits technology. We are going to be using the advanced jet plasma technology which is going to give patients not only vulvovaginal rejuvenation but also the cervical rejuvenation to take care of the vaginal discharges, intractable pelvic pains, so on and so forth. This is going to be a one-stop solution to all women. If they're looking for postpartum pelvic floor rehabilitation, I would say that for their 3 trimesters, they are going to obstetricians. This is going to be their stop for the 4th trimester, that is postpartum, time, when we will try to give them back the life and their functionality what it was before pregnancy. We are going to be treating not only the stress incontinence but also the urge incontinence for layman requirements. Women who leak urine when they cough, they sneeze, they laugh, or during intercourse, or they feel the urge to go to pass urine again and again, or they may leak while going to the washroom. So these are types of incontinence when women leak urine involuntarily.